నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. గతంలో కొన్ని కారణాల వలన భారత్ చైనాల మధ్య ప్రత్యక్ష విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఇక ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల కారణంగా వీసాల జారీ కూడా రద్దు చేశారు. భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోవడంతో దాదాపు 4 ఏళ్ల పాటు ప్రత్యక్ష సంబంధాలు నిలిచిపోయాయి. ఇటీవల ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనడం, రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో శాంతి నెలకొనడంతో తిరిగి ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. బ్రెజిల్లో జరిగిన G20 సమ్మిట్లో ఇరు దేశాల నేతలు, ప్రతినిధులు సమావేశమయ్యారు. భారత చైనాల మధ్య ప్రత్యక్ష విమానాలు, వీసా పునరుద్ధరణ ప్రారంభించాలని చైనా కోరింది. చైనా ప్రజల కోసం భారత్ తిరిగి వీసాలు ప్రారంభించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కోరారు. బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరిగిన G20 సదస్సులో భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ అయిన వాంగ్ యీ ఇరు దేశాలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. జైశంకర్, వాంగ్ యీ మధ్య జరిగిన చర్చలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా సాగాయి. ఇరు దేశాల మధ్య ప్రజా రవాణా, వాణిజ్యం పెంచే దిశగా భారత్ అడుగులు వేయాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కోరారు. జర్నలిస్టులకు అనుమతి, వీసాలను తిరిగి ప్రారంభించాలని వాంగ్ యీ భారత్ను కోరడంతో జైశంకర్ సానుకూలంగా స్పందించారు. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పుడు 2020లో భారత్ చైనా భారతీయులపై వీసా పరిమితులు విధించింది. గాల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘటన తరువాత చైనీయులకు భారత్లో నో ఎంట్రీ బోర్డు పెట్టారు. అంతేకాకుండా చైనాకు ప్రత్యక్ష విమానాలను రద్దు చేసింది. ఇప్పుడు మరోసారి చైనా, భారత్ దేశాల మధ్య బంధం బలపడుతోంది.